హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో మనం సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లీష్‌లో దీన్ని ఏ విధంగా వాడతారనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ముందుగా మనం కంటెంట్స్‌లోకొస్తే నేను సెంటెన్స్ అంటే ఏంటి? దాని డెఫినిషన్ ఏంటి? ఇంగ్లీష్‌లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటది? ఇంగ్లీష్‌కి, తెలుగుకి ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ ఉన్న తేడా ఏంటి? క్లాసెస్ అని దేన్నంటారు? మనకి సెంటెన్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వాటి టైప్స్ యొక్క ఎగ్జాంపుల్స్ అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి. అండ్ లాస్ట్‌లో మీకొక ఫన్నీ ఇంటరాక్టివ్ క్విజ్. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. మీకు సెంటెన్స్ మీద ఒక క్లియర్ అవగాహన వస్తది. ఫస్ట్‌గా మనం సెంటెన్స్ డెఫినిషన్ చూద్దాం. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్‌ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. ఒక పూర్తి ఆలోచనను వ్యక్తీకరించే పదాల సమూహమే వాక్యము. అర్థమైందా? మనకుండే ఆలోచనల్ని క్లియర్‌గా పక్క మనిషికి కమ్యూనికేట్ చేస్తే అది పదాల సమూహం అంటే కాంబినేషన్ ఆఫ్ ఫర్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వర్డ్స్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పదాలు అని అర్థం. ఈ పదాలు ఎట్లా ఫార్మ్ అవుతాయంటే అక్షరాల నుంచి ఫార్మ్ అవుతాయి. మనకి అక్షరాలు ఇంగ్లీష్‌లో చూసుకున్నట్టయితే ఏ టు జెడ్ అంటాం. అదే తెలుగులో అయితే ఆ నుంచి క్ష వరకు అంటాం. ఈ పదాలను కలిపితేనే మనకి వాక్యం అవుతుంది. అక్షరాలను కలిపితే మనకి పదాలొస్తాయి. వాట్ డస్ ఏ సెంటెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్? ఒక వాక్యంలో ఏం కలిగి ఉంటుంది? ఏ సెంటెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ క్లాసెస్. ఒక వాక్యంలో నిబంధనలను కలిగి ఉంటుంది. అసలు ఈ నిబంధన అంటే ఏంది? క్లాసెస్ అంటే ఏంది? అనేది మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో తెలుసుకుందాం. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. క్లాస్ అంటే సబ్జెక్ట్ అంటే విషయం ప్లస్ క్రియ ఒక క్రియ. వర్బ్ అంటే మనం తెలుగులో క్రియ అంటాం. క్రియ అంటే పని చేయడం, యాక్షన్ అని. సబ్జెక్ట్ ప్లస్ ఏ వర్బ్. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్. అసలు ఇంగ్లీష్‌లో సెంటెన్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారు? అసలు ఎలా ఫార్మ్ చేస్తారనేది దీనికొక రూల్ ఉంది. ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే సబ్జెక్ట్, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. ఎస్‌విఓ అంటాం మనం. సింపుల్‌గా అయితే ఎస్ అంటే సబ్జెక్ట్, వి అంటే వర్బ్, ఓ అంటే ఆబ్జెక్ట్. అసలు ఈ సబ్జెక్ట్ అంటే ఏంది? వర్బ్ అంటే ఏంది? ఆబ్జెక్ట్ అంటే ఏంది? అనేది మనం ఈ ఎగ్జాంపుల్ చూసి నేర్చుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే జాన్ రీడ్స్ ఏ బుక్. జాన్ పుస్తకం చదువుతున్నాడు. ఇక్కడ రీడ్స్ అనేది వర్బ్. జాన్ అనే అతను సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే బుక్. ఎవరు ఒక పనిని చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. ఏం పని చేస్తున్నారనేది వర్బ్. ఆ పని దేని మీద చేస్తున్నారనేది ఆబ్జెక్ట్. క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఎవరు పని చేస్తున్నారో వాళ్ళు సబ్జెక్ట్. వాళ్ళు ఏ పని చేస్తున్నారనేది వర్బ్. వాళ్ళు దేని మీద పని చేస్తున్నారనేది దేన్ని ఆధారం చేసుకొని పని చేస్తున్నారనేది ఆబ్జెక్ట్. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే డెఫినిషన్ చూద్దాం. సబ్జెక్ట్ ద పర్సన్ ఆర్ థింగ్ పర్ఫార్మింగ్ ద యాక్షన్. ఒక యాక్షన్‌ని పర్ఫార్మ్ చేసే పర్సన్ ఆర్ థింగ్‌ని సబ్జెక్ట్ అంటాం. వర్బ్ ద యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఏ పనైతే యాక్షన్ పని చేయడం. దాని పేరు కూడా ఉంటది కదా! మనం ఏదైనా పని చేస్తే ఆ పనికి ఒక పేరు ఉంటది. ఆ పేరునే మనం వర్బ్ అంటాం. దేని మీద పని చేస్తున్నాడు? ద పర్సన్ ఆర్ థింగ్ రిసీవింగ్ ద యాక్షన్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. అర్థమైంది కదా క్లియర్‌గా? ఈ ఎగ్జాంపుల్‌లో మనకి దీన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఎందుకు సింపుల్ సెంటెన్స్ అంటాం? ఇయన్నీ మనం పాన్ ఉన్న స్లైడ్స్‌లో తెలుసుకుందాం. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ రైట్స్ ఏ లెటర్. షీ రైట్స్ ఏ లెటర్ అంటే తను ఉత్తరం రాస్తుంది. రాయడాన్ని మనం పనిగా తీసుకుంటే పరిగణిస్తే దాన్ని వెర్బ్ అంటాం. షీ రైట్స్ ఏ లెటర్. షీ అంటే షీ మీన్స్ సబ్జెక్ట్.
A letter means object. Here, she is the person performing the action. Write is the action, and letter is the thing being written. Subject, verb, object. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ స్లైడ్లో మెయిన్ ఎస్విఓ అంటే సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ వస్తుంది, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ స్ట్రక్చర్లో మనకి సబ్జెక్ట్ ఫస్ట్ వచ్చి వెర్బ్ తర్వాత వచ్చి ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సబ్జెక్ట్ అంటే ఎవరైతే ఆ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని సబ్జెక్ట్ అంటాం. అసలు ఏవైతే యాక్షన్ జరుగుతుందో ఆ యాక్షన్ని మనం వర్బ్ అంటాం. ఆ యాక్షన్ను దేని మీద జరుగుతుంది అనేది ఆబ్జెక్ట్. ఆంగ్లంలో సాధారణంగా ఒక వాక్య నిర్మాణం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్ను అనుసరిస్తుంది. ఇక్కడ వివరాలు: సబ్జెక్ట్ పేరు, చర్య చేస్తున్న వ్యక్తి లేదా విషయం. వెర్బ్ చర్య లేదా స్థితి. ఆబ్జెక్ట్ చర్య అందుకుంటున్న వ్యక్తి లేదా విషయం. ఇందాకే మనం చూసుకున్నట్టే ఇక్కడ నేను తెలుగులో క్లియర్గా మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ స్లైడ్ కూడా ప్రిపేర్ చేశాను. ఆంగ్లంలో జాన్ సబ్జెక్ట్ రీడ్స్ ఏ బుక్. జాన్ రీడ్స్ ఏ బుక్. జాన్ అంటే పేరుని సబ్జెక్ట్ అంటాం. ఒక పుస్తకం క్రియా విషయం అంటే వెర్బ్ అంటాం. చదువుతున్నాడు, చదవడం అనేది క్రియ. అంటే తెలుగులో ఏమవుద్దంటే మనకి ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అందుకే ఒక పుస్తకం అనేది ముందు వచ్చింది, చదువుతున్నాడు అనేది వెనకాల వచ్చింది. అది నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు ఇంకా క్లియర్గా వివరిస్తాను. ఆమె ఒక లేఖ రాస్తుంది. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఏమవుద్దంటే షీ రైట్స్ ఏ లెటర్. లెటర్ అనేది ఆబ్జెక్ట్ మనకి లాస్ట్ వచ్చింది సెంటెన్స్కి, కానీ ఇక్కడ మిడిల్ వస్తుంది తెలుగులో. ఆమె పేరుకు ఆమె ఒక లేఖ రాస్తుంది. ఇక్కడ పేరుకొని ఎందుకు అన్నానంటే ఆమె అనేది నేమ్ కాబట్టి దాన్ని సబ్జెక్ట్ అంటాం మనం. ఒక లేఖ క్రియా విషయం అంటే ఆబ్జెక్ట్ అని, రాస్తుంది అంటే క్రియ అని. ఇక్కడ ఆమె చర్య చేస్తున్న వ్యక్తి, రాస్తుంది ఆమె చేస్తున్న చర్య, మరియు ఒక లేఖ ఆమె రాస్తున్న విషయం. అది ఇక్కడ మనం ఇంగ్లీష్లో సెంటెన్స్కి తెలుగులో సెంటెన్స్ క్రియేషన్కి ఉన్న తేడాని మనం గమనిద్దాం. ఇందాకే నేను చెప్పినట్టు ఫస్ట్ మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో. అదే మనకి ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటుంది. అదే మనకి తెలుగులో చూస్తే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. షీ ఈట్స్ అన్ యాపిల్. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, దాని తర్వాత వెర్బ్ వస్తుంది, దాని తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. అదే తెలుగులో మనం చూసినట్టే ఆమె ఒక యాపిల్ తింటుంది. ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత వెర్బ్ వస్తుంది. ఇంగ్లీష్లో ఎస్విఓ అంటాం, అదే తెలుగులో అయితే ఎస్ఓవి అంటాం. హియర్ సమ్ ఆఫ్ ద స్ట్రక్చర్డ్ ట్రాన్స్లేషన్స్. ఆమె అంటే షీ, ఆబ్జెక్ట్ ఏముంది యాపిల్, వర్బ్ తినడాన్ని మనం ఒక పనిగా పరిగణించి, ఒక యాక్షన్గా చర్యగా పరిగణించి ఈట్స్ అన్నాం, దాన్ని వర్బ్ అన్నాం. సో ఇన్ తెలుగు ద వర్బ్ typically comes at the end of the sentence, unlike in English where it comes after the subject. ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు అసలు క్లాస్ అంటే ఏంది, ఒక నిబంధన అని చెప్పాను కదా. సెంటెన్స్ క్రియేట్ చేయడానికి ఒక రూల్ చెప్పాను నేను. సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇంగ్లీష్లో. అసలు ఇంగ్లీషు ఒక సింపుల్ సెంటెన్స్ క్రియేట్ చేయడానికి మనకి ఈ సెంటెన్స్లో టైప్స్ కూడా ఉంటాయి. సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్, అలా ఉంటుంది అనమాట. మనం నెక్స్ట్ స్లైడ్స్లో తెలుసుకుందాం. ఈ క్లాస్ అంటే ఏంటంటే ఒక నిబంధన అంటాం. నిబంధన అంటే ఒక రూల్ అనమాట. ఒక సింపుల్గా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనకి సబ్జెక్ట్, వర్బ్ ఈ రెండు ఉంటే
మనం ఒక సెంటెన్స్ని క్రియేట్ చేయొచ్చు. అదే ఈ సెంటెన్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ అన్నాం కదా, క్లాసుల్లో కూడా ఈ క్లాసులను బట్టి మనం ఆ డిఫరెంట్ టైప్స్ని మనం పరిగణిస్తాం అనమాట. అసలు క్లాస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. మనం ఫస్ట్ ఈ డెఫినేషన్ చదువుదాం. ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ అనేది ఒక క్లాస్గా గుర్తించండి. అసలు ఈ సబ్జెక్టు వర్బ్ ఎందుకు మనం క్లాస్ అన్నాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్లాస్‌లో ఏందంటే మనకి డిపెండెంట్ క్లాస్ అండ్ ఇండిపెండెంట్ క్లాస్ ఇలా 2 ఉంటాయన్నమాట. ఇండిపెండెంట్ క్లాస్ ఆర్ డిపెండెంట్ క్లాస్. క్లాస్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ డిపెండెంట్ క్లాస్, అనదర్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ క్లాస్. అసలు ఈ డిపెండెంట్ క్లాస్ ఒక నేచర్ ఏంటి? అసలు ఇండిపెండెంట్ క్లాస్ ఒక నేచర్ ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్‌గా ఈ స్లైడ్‌లో చూద్దాం. ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఒక థాట్‌ని కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేసేదాన్ని. అది ఇప్పుడు ఆ థాట్ మనం ఒక లైన్ మనం ఎవరికైనా చెప్తే అది కంప్లీట్‌గా వాళ్ళకి అర్థమవుద్ది. అండ్ అదొక కంప్లీట్ సెంటెన్స్‌గా కూడా అది నిలబడద్ది. ఇక్కడ చూడండి, ఇండిపెండెంట్ క్లాస్ ఎక్స్‌ప్రెస్ ఏ కంప్లీట్ థాట్ అండ్ కెన్ స్టాండ్ అలోన్ యాస్ ఏ సెంటెన్స్. ఇండిపెండెంట్ క్లాస్ అనేది పూర్తి స్థాయి ఆలోచనను వ్యక్తపరుస్తుంది మరియు వాక్యంగా తాను ఒంటరిగా నిలబడగలదు. ఐ యామ్ లేట్ ఫర్ స్కూల్. నేను పాఠశాలకు ఆలస్యంగా వచ్చాను. అంటే ఇట్లాంటి డిఫరెంట్ మనకి ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఐ యామ్ గోయింగ్ టు హాస్పిటల్. టుడే ఈజ్ రెయినింగ్. Rama is the warrior. I am a ClickSense developer. I am a Python developer. ఇలా మనం ఏదైనా ఒక సబ్జెక్టు, ఒక వర్బ్ తీసుకొని మనం ఏదైనా చెప్పొచ్చు. ఆ చెప్పిన వాక్యము ఒక కంప్లీట్ వాక్యంగా ఉంటే ఆ వాక్యాన్ని మనం ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. అదే ఒక వాక్యము పూర్తిగా ఒక ఆలోచనని వ్యక్తపరచనప్పుడు, ఎక్స్‌ప్రెస్ చేయనప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏమంటామంటే డిపెండెంట్ క్లాస్ అంటాం. అంటే ఈ వాక్యానికి ఇంకో వాక్యం జోడిస్తే గానీ పూర్తి అర్థం రాదు. ఇటువంటి వాక్యాలని మనం డిపెండెంట్ క్లాస్ అంటాం. ఫస్ట్ క్లాస్ అంటే మనకి అర్థమైంది ఏంటంటే సబ్జెక్టు, వర్బ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? వర్బ్ ఏంటి? సబ్జెక్ట్ వచ్చేసి ఐ యామ్, వర్బ్ అంటే లేట్ అయింది. అర్థమైంది కదా? ఇక్కడ మనం బికాస్ ఐ ఓవర్ స్లెప్ట్. ఇక్కడ మనం చెప్పిన వాక్యంలో సబ్జెక్టు, వర్బ్ ఉన్న బికాస్ ఎందుకు ఐ అనేది సబ్జెక్ట్ ఇక్కడ. బికాస్ ఐ ఓవర్ స్లెప్ట్ మీన్స్ ఎక్కువగా నిద్రపోయాను. ఎందుకు నిద్రపోయావు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. పక్క ఎవరికైనా చెప్తే మనం, అందుకే నేను ఇది డిపెండెంట్ క్లాస్ అని చెప్పాను. డిపెండెంట్ క్లాస్ అంటే ఒక వాక్యాన్ని మనం పూర్తిగా ఆలోచనగా వ్యక్తపరచనప్పుడు వచ్చే వాక్యాన్నే మనం డిపెండెంట్ క్లాస్ అంటాం. ఈ డిపెండెంట్ క్లాస్‌కి ఇండిపెండెంట్ క్లాస్ యాడ్ చేస్తేనే దానికి ఒక మంచి మీనింగ్ వస్తది. అదే ఇండిపెండెంట్ క్లాస్ వచ్చేసి ఒక పూర్తి స్థాయి ఆలోచనలను వ్యక్తపరిచే వాక్యము. అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్లైడ్స్‌లో మీకు ఎగ్జాంపుల్స్‌తో చెప్తాను. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతాయి. ఎందుకంటే నేను అతిగా నిద్రపోయాను. దీని మీనింగ్ బికాస్ ఐ ఓవర్ స్లెప్ట్. ఫస్ట్ డిపెండెంట్ క్లాస్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ అంటే మనం ఒక పూర్తి స్థాయి ఆలోచనను వ్యక్తపరిచే ఒక వాక్యాన్ని ఇండిపెండెంట్ క్లాస్ అంటాం. డిపెండెంట్ క్లాస్ అంటే ఒక పూర్తి స్థాయి ఆలోచనని వ్యక్తపరచని వాక్యాన్ని మనం డిపెండెంట్ క్లాస్ అంటాం. ఈ మోస్ట్ ఆఫ్ ద డిపెండెంట్ క్లాసెస్ ఇందాక మనం బికాస్ అని ముందు వాడాం కదా, బికాస్ ఐ ఓవర్ స్లెప్ట్ అని. అలాగే ఈ డిపెండెంట్ క్లాస్‌కి ఒక బండ గుర్తుంది. అయి ఏందంటే ఆ వర్డ్ ఆ సెంటెన్స్ ఫార్మ్ చేయడానికి ముందు ఈ వర్డ్స్ వాడతాం అనమాట. ఆల్దో, బిఫోర్, బికాస్, సో దట్, వెన్, వైల్ అండ్ దట్. ఇట్లాంటి వర్డ్స్ ఒక సెంటెన్స్ ముందు వాడితే అది డిపెండెంట్ క్లాస్ అని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు.
దీంట్లో బిఫోర్ షీ వెంట్ టు బెడ్, ఆమె పడుకునే ముందు. ఇక్కడ బిఫోర్ అని ఉంది. బిఫోర్ అని ఉంటే ఇది ఒక డిపెండెంట్ క్లాస్ అని మీనింగ్ అనమాట. ఏ డిపెండెంట్ క్లాస్ కెన్ బి జాయిన్ టు ఏ independent class to an independent class to add to the complete thought that the independent class expresses. ఒక డిపెండెంట్ క్లాస్కి మనం ఇండిపెండెంట్ క్లాస్కి జాయిన్ చేసి ఒక కంప్లీట్ థాట్ని ఇండిపెండెంట్ క్లాస్ ఎక్స్ప్రెస్ చేసేలాగా చేయొచ్చు. అంటే ఒక డిపెండెంట్ క్లాస్కి మనం ఒక ఇండిపెండెంట్ క్లాస్ సెంటెన్స్ని యాడ్ చేస్తే అది ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఇచ్చే ఆలోచన, పూర్తి స్థాయి ఆలోచన వ్యక్తపరుస్తుంది కదా ఇండిపెండెంట్ క్లాస్ అనేది. అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ క్లాసు ఒక డిపెండెంట్ క్లాస్ కలిస్తే అదే స్థాయి ఆలోచనను వ్యక్తపరిచే వాక్యంగా తయారవుతుంది. దానికి మనం ఎగ్జాంపుల్ చూద్దాం. కేట్ నోటెడ్ ద డే ఈవెంట్స్ ఇన్ హర్ జనరల్ బిఫోర్ షీ వెంట్ టు బెడ్. ఇక్కడ బిఫోర్ అని చూసారా, ఈ బిఫోర్ నుంచి షీ వెంట్ టు బెడ్ అనేది ఇక్కడ డిపెండెంట్ క్లాస్ అనమాట. ఇక్కడ వరకు చెప్పచ్చు మామూలుగా ఇండిపెండెంట్ క్లాస్ అంటే, ఎందుకంటే కేట్ రోజు జరిగిన సంఘటనలను తన డైరీలో రాస్తుంది. తన డైరీలో కేట్ రోజు జరిగే సంఘటనలను తన డైరీలో రాసుకుంటుంది. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఎందుకంటే మనకి అది ఎవరికి చెప్పారు, ఇప్పుడు నేనే మీకు చెప్పాను కేట్ రోజు తన సంఘటనలను తన డైరీలో రాస్తుందని. మీకు ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా అనిపిస్తుంది కదా. అంటే ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పక్క ఎప్పుడు రాస్తుంది, ఎలా రాస్తుంది, ఏ టైంలో రాస్తుంది. కానీ మనం రాస్తుందని చెప్తే మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, తను రాసుకుంటుంది, తను చేసే రోజు జరిగే సంఘటనలని. బిఫోర్ షీ వెంట్ టు బెడ్ అని ఇదొక్కటే సపరేట్ వాక్యంగా రాయండి. అంటే ఆమె నిద్రపోవడానికి ముందు అని. ఇప్పుడు నేను ఎవరికైనా బిఫోర్ షీ వెంట్ టు బెడ్ అంటే, ఇప్పుడు నేనే మీతో మాట్లాడాను బిఫోర్ షీ వెంట్ టు బెడ్ అని, మీరు నన్ను అడతారనమాట. ఆమె నిద్రపోవడానికి ముందు అని మీతో అన్నాను. ఎవరు ఆమె, ఎందుకు నిద్రపోతుంది, ఆమె నిద్రపోయేదానికి ముందు ఏం చేసింది, ఇవన్నీ మీకు ఒక క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ కమ్యూనికేట్ చేస్తే ఒక వాక్యాన్ని పక్క మనిషి ఎందుకు, ఏమిటి, ఎలా అనేది క్వశ్చన్స్ అడగకూడదు. అదొక కంప్లీట్ సెంటెన్స్గా ఉంటే అతను అడగడు. అందుకేగా ఇండిపెండెంట్ క్లాస్ సెంటెన్స్ అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్ అవుద్ది. డిపెండెంట్ క్లాస్ అనేది క్వశ్చన్స్ రేస్ చేస్తుంది అనమాట. అదే ఒక కంప్లీట్ సెంటెన్స్గా ఉండదు, దాంట్లో పూర్తి ఆలోచనని వ్యక్తపరచదు. అందుకే మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో డిపెండెంట్ క్లాస్ని ఇండిపెండెంట్ క్లాస్తో యాడ్ చేసాము. యాడ్ చేసిన దానివల్ల ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్ కంప్లీట్ సెంటెన్స్గా ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయ్యి మనకి ఒక పూర్తి స్థాయి ఆలోచనను వ్యక్తపరిచే విధంగా ఈ వాక్యము క్రియేట్ అయింది. కేట్ రోజు జరిగిన సంఘటన తన డైరీలో రాస్తుంది ఆమె నిద్రపోవడానికి ముందు. డిపెండెంట్ క్లాస్ ఆల్సో నోన్ యాజ్ సబార్డినేట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్ని మనం సబార్డినేట్ క్లాసెస్ అని కూడా అంటాం. దీస్ క్లాసెస్ కాన్స్టాంట్ అలోన్ అండర్ డిపెండెంట్ ఆన్ మెయిన్ క్లాస్. ఈ ఇండిపెండెంట్ క్లాస్ని మెయిన్ క్లాస్ అంటాం. ఈ వాక్యం ఒకటే చెప్తే పక్క మనిషికి అర్థంగా బిఫోర్ షీ వెంట్ టు బెడ్ అని. అందుకని మనం మెయిన్ క్లాస్తో కూడా యాడ్ చేస్తాం, అంటే ఇండిపెండెంట్ క్లాస్తో కూడా యాడ్ చేస్తాం అని అర్థం. ఇందాక మనం కంటెంట్స్లో చెప్పుకున్నాం కదా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే ఏంటి. ఇప్పుడు మనం వాటి గురించి ఏమేమి టైప్స్ ఉన్నాయి అనేది ఒకటి తర్వాత ఒకటి చిన్నగా నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో మనకి ఫస్ట్ వచ్చేసి సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఆ వాక్యంలో ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది అంతే, జీరో డిపెండెంట్ క్లాసెస్. డిపెండెంట్ క్లాస్ అనేది ఉండదు. ఒక సింపుల్ సెంటెన్స్ A simple sentence has one independent class and zero dependent class. A simple sentence has one independent class and zero dependent class. ఒక సులభమైన వాక్యం ఒక ఇండిపెండెంట్ క్లాస్ను కలిగి ఉంటుంది, జీరో డిపెండెంట్ క్లాస్ను కలిగి ఉంటుంది. అంటే అసలు డిపెండెంట్ క్లాసే ఉండని దాన్నే ఒక సింగిల్ ఇండిపెండెంట్ క్లాస్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. బండ్ల గుర్తు. I was late for school. నేను పాఠశాలకి ఆలస్యంగా వచ్చాను. ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యాస్ 2 or more ఇండిపెండెంట్ క్లాసెస్ అండ్ జీరో డిపెండెంట్ క్లాసెస్. ఇందాక మనం సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. సింపుల్ సెంటెన్స్ అంటే ఏం లేదండి, ఇండిపెండెంట్ క్లాస్
ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. అదే కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ అండ్ 0 డిపెండెంట్ క్లాసెస్. ఇక్కడ ఇందాక ఒక్క ఇండిపెండెంట్ క్లాస్ ఉండేదాన్ని సింపుల్ సెంటెన్స్ అన్నాం. ఇక్కడ 2, 3 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే మనం దాన్ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఈ కాంపౌండ్ సెంటెన్స్‌కి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక కాంపౌండ్ వాక్యం 2 లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసులు కలిగి ఉంటే దాన్ని మనం కాంపౌండ్ వాక్యం అంటాం. 2 లేదా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ వాజ్ లేట్ ఫర్ స్కూల్ అండ్ ఐ రిసీవ్డ్ డిటెన్షన్. ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట. 2 ఇండిపెండెంట్ క్లాస్. ఐ రిసీవ్డ్ డిటెన్షన్ అండ్ ఐ వాజ్ లేట్ ఫర్ స్కూల్. ఇట్లా ఉంటే మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే మనం కాంపౌండ్ సెంటెన్స్. నేను పాఠశాలకు ఆలస్యంగా వెళ్ళాను మరియు నాకు శిక్ష వేయబడింది. కాంపౌండ్ సెంటెన్స్ మస్ట్ బి జాయిన్డ్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం 2 వాక్యాలను మనం కలుపుతున్నప్పుడు ఈ రెండిటి మధ్య మనకి ఒక ప్రాపర్ కనెక్షన్ ఉండాలన్నమాట. ఈ ప్రాపర్ కనెక్షన్ కోసమే మనం కంజంక్షన్స్ అంటాం. ఈ కంజంక్షన్స్ అనేది మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో వస్తది. అట్లా మనం మామూలుగా ఉపయోగించే వాటిలో మరియు, తెలుగులో అయితే, ఇంగ్లీష్‌లో అయితే అండ్, ఇట్లా మనం డిఫరెంట్ వేస్‌తో మనం ఈ కాంపౌండ్ సెంటెన్స్‌ని క్రియేట్ చేస్తాం. దానికి ఒక కామా అని ఉపయోగిస్తాం. ఇంకోటి సెమీకోలన్ అని ఉపయోగిస్తాం. ఇంకోటి సెమీకోలన్ కంజంక్టివ్ యాడ్వర్బ్ కామా. అంటే ఇదొక టైప్ ఆఫ్ జాయిన్ అన్నమాట. ఒక 2 ఇండిపెండెంట్ క్లాసుల్ని జాయిన్ చేయడానికి మనం ఎలా ఉపయోగిస్తాం అనేది నెక్స్ట్ స్లైడ్‌లో తెలుసుకుందాం. విత్ ఎగ్జాంపుల్‌తో సెమీకోలన్ కంజంక్టివ్ యాడ్వర్బ్ కామా. ఇక్కడ మనం ఈజీగా నేను చెప్పిన విధానాన్ని ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నేనేం చెప్పానంటే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ అంటే ఓన్లీ 1 ఇండిపెండెంట్ క్లాసు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసులు కలిస్తే కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది. ఈ కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఫార్మ్ అవుద్దంటే 2 ఇండిపెండెంట్ క్లాసెస్ కలవాలి కాబట్టి ఆ కలిసే దానికి మనం ప్రాపర్ జాయిన్స్ యూజ్ చేస్తాం. ఆ ప్రాపర్ జాయిన్స్ ఏందనేది ఇప్పుడు చూద్దాం. The semicolon conjunctive adverb combination is useful for connecting closely related ideas in a sentence. However, it works. ఒక క్లోజ్లీ రిలేటెడ్ ఐడియాస్ని కంబైన్ చేయడానికి మనం ఈ సెమీకోలన్ కంజంక్టివ్ యాడ్వర్బ్ కామా అనే ఒక పద్ధతిని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ సెమీకోలన్ గురించి అర్థం చేసుకుందాం. ఏ సెమీకోలన్ యూజ్ టు లింక్ 2 ఇండిపెండెంట్ క్లాసెస్ దట్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ ఇన్ థాట్. ఇండిపెండెంట్ క్లాస్ అన్నప్పుడల్లా మీకు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కంప్లీట్ సెంటెన్స్ అని, అంటే ఆ వాక్యము పూర్తి స్థాయి ఆలోచనలు వ్యక్తపరుస్తుందని. ఇట్లా 2 పూర్తి స్థాయి ఆలోచనలు వ్యక్తపరిచే సెంటెన్స్ని మనం కలపడానికి సెమీకోలన్ యూజ్ చేస్తాం. ఇట్ ఇండికేట్స్ ఏ స్ట్రాంగర్ కనెక్షన్ బిట్వీన్ ద క్లాసెస్ దెన్ ఏ పీరియడ్ వుడ్. ఇంకోటి కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటే హౌఎవర్, దేర్ఫోర్, మోరోవర్, కన్సిక్వెంట్లీ, అదర్వైజ్ is used to show the relationship between the 2 independent classes. It acts as a bridge to provide additional information or contrast. Inkoti, when using a conjunctive verb to link 2 independent classes, comma, I am talking about comma gurinchi telusukunnataithe manam, when using a conjunctive verb to link between 2 independent classes, place a comma after the conjunctive verb. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దాం. I want to go for a walk, however it is started raining. ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయి. ఈ 2 ఇండిపెండెంట్ క్లాసులని ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇప్పుడు వాన పడడం స్టార్ట్ అయింది. అది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఏ వాక్. నేను వాక్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. ఈ రెండిటిని కలిపేది హౌఎవర్. ఇక్కడ ఫస్ట్ మనం సెమీకోలన్ ఎందుకు వచ్చిందో చూసుకుందాం. తర్వాత కామా ఎందుకు వచ్చిందో చూసుకుందాం. ఇది అడ్జెక్టివ్ అంటారనమాట. కంజంక్టివ్ యాడ్వర్బ్. అడ్జెక్టివ్ డిఫరెంట్. అడ్జెక్టివ్ అంటే వెర్బ్ని అది ఎంత వేగంగా, ఎంత ఫాస్ట్గా, ఎక్కువ దాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ కంజంక్టివ్ యాడ్వర్బ్ అంటాం దీన్ని, హౌఎవర్ని.
ఫస్ట్ మనం అసలు సెమీకోలన్ ఎందుకు యూజ్ చేస్తాం? ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్. హౌఎవర్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గో ఫర్ ఎ వాక్ ఈస్ ద ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాస్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టు. హౌఎవర్ ఈస్ ద కంజెక్టివ్ యాడ్వర్బ్ షోయింగ్ కాంట్రాస్ట్. హౌఎవర్ అనేది ఒక కంజెక్టివ్ యాడ్వర్బ్ షోయింగ్ కాంట్రాస్ట్. అర్థమైంది కదా? ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఇస్ ద సెకండ్ ఇండిపెండెంట్ క్లాస్. ఇక్కడ మనకి 2 ఇండిపెండెంట్ క్లాస్ ఉన్నాయి. ఐ వాంటెడ్ టు గో ఫర్ ఎ వాక్ ఇది ఒక ఫస్ట్ ఇండిపెండెంట్ క్లాసు. ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఇస్ ద సెకండ్ ఇండిపెండెంట్ క్లాసు. ఈ రెండింటిని మనం కలపడానికి ఈ కంజెక్టివ్ యాడ్వర్బ్ని యూజ్ చేస్తున్నాం. అది ఏంటంటే హౌఎవర్. ఇక్కడ కంజెక్టివ్ యాడ్వర్బ్లో ఇట్లాంటి మనకి చాలా పదాలు ఉన్నాయి. హౌఎవర్, దేర్ఫోర్, మోర్ ఓవర్, కాన్సిక్వెంట్లీ, అదర్వైజ్, ఇట్లా మనకి డిఫరెంట్ కంజెక్టివ్ యాడ్వర్బ్స్ మనం యూజ్ చేసి 2 ఇండిపెండెంట్ క్లాస్ని మనం ప్రాపర్గా ఫామ్ చేస్తాం. దీన్నే కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం అసలు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి. ఆర్ వర్డ్స్ యూజ్డ్ టు కనెక్ట్ క్లాసెస్ ఆర్ ఫ్రేసెస్ టు నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. దే హెల్ప్ టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది మనకి నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ బాగా క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నావు, ఎవరు నీకు హెల్ప్ చేశారు. ఇప్పుడు నౌన్ అంటే ప్రొనౌన్ అంటే నామవాచకానికి బదులుగా వాడేదే ప్రొనౌన్. అర్థమైందా? ఇప్పుడు నౌన్ అంటే ఏదైనా ఒక, అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది చాలామంది తెలిసే ఉంటుంది నౌన్ అంటే ఏంటనేది. నౌన్ అంటే ఏదైనా ఒక వ్యక్తి యొక్క పేరు కానీ, లేదా ఒక కంపెనీ యొక్క పేరు కానీ, ఏదైనా ఒక వస్తువు ఒక పేరు కానీ, ఇట్లా ఉండే వాటిని మనం నౌన్ అంటాం. ప్రొనౌన్ అంటే ఏంటంటే వాటికి బదులుగా, ఇప్పుడు వ్యక్తి వాళ్ళ పేరుతో వాడితే మనం నౌన్ అన్నాం. అదేగా ఇప్పుడు వ్యక్తి రామ్, మనం హీ అని కూడా అంటాం. హీ అనేది ప్రొనౌన్. ఇక్కడ అంటే పేరు కాకుండా అతన్ని వ్యక్తపరిచే ఇంకేదైనా వర్డ్ ఉంటే దాన్ని ప్రొనౌన్ అంటాం. మనకి మేల్ని వచ్చేసి హీ అంటాం, ఫీమేల్ని వచ్చేసి షీ అంటాం. అది ఒక బండ గుర్తు, ఎవరికైనా ఫస్ట్ అది నేర్చుకోవాలన్నమాట. అది కూడా నేను వచ్చే క్లాసుల్లో క్లియర్గా మీకు చెప్తాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. నెక్స్ట్ ఏదైనా ఆబ్జెక్ట్ని మనం ఇట్ అంటాం, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని దెమ్ అంటాం. ఇట్లా మనం ఒకరి గురించి మనం ఏదైనా క్వశ్చన్స్ లాగా వేయాలంటే ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది ఉపయోగపడుద్ది. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మనకి ఎలా హెల్ప్ అవుతాయంటే, ఇక్కడ మనకి ఈ సిచ్యువేషన్లో 2 ఇండిపెండెంట్ క్లాసుల్ని కలపడానికి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ కూడా యూజ్ అవుతాయి. అది ఎలా అనేది ఈ ఎగ్జాంపుల్ చూడండి. ద టీచర్ హూ హెల్ప్డ్ మీ వాస్ వెరీ కైండ్. ఇక్కడ మనం ఏం చెప్పాము? ద టీచర్ హూ ఉపయోగించాం. హూ అంటే ఎవరు అని, హూమ్ అంటే ఎవరు అని, హూజ్ అంటే ఎవరి అని, విచ్ అంటే ఏది అని, అండ్ అంటే మరియు అని, దట్ అంటే అది అని. ఇక్కడ ద టీచర్ హూ హెల్ప్డ్ మీ వాస్ వెరీ కైండ్. ఇక్కడ మనం పర్టికులర్గా ఒక టీచర్ గురించి చెప్తున్నాం. అది ఎవరు అని చెప్పడానికి, టీచరు నాకు ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళు చాలా దయాహృదయురాలు, ఎవరైతే అని చెప్పడానికి మనం హూ ఉపయోగించాం ఇక్కడ. అందుకని హూ ఇంట్రడ్యూస్ ద రిలేటివ్ క్లాస్ హూ హెల్ప్డ్ మీ అండ్ రిలేట్స్ టు ఇట్ టు ద టీచర్. అంటే ఒక ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్ అనేది ఒక నౌన్ని రిలేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ ఆర్ ప్రొనౌన్ గురించి ఎవరు అనేది చెప్పేదానికి ఉపయోగిస్తాం అన్నమాట. అందుకని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇక్కడ ది టీచర్ అనేది మనం టీచర్ అనేది నౌన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రొఫెషన్ పేరును కూడా మనం టీచర్ అంటాం, నౌన్ అంటాం. అందుకని మనం ఇక్కడ దే హెల్ప్ టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఇన్ ఏ సెంటెన్స్. రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు connect clauses or phrases to nouns or pronouns.
They help to provide more information about a noun or pronoun in a sentence. నెక్స్ట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. నేను ఇందాక చెప్పా కదా, ఆఫ్టర్, ఆల్దో, యాజ్, బికాస్, బిఫోర్, ఇఫ్, సిన్స్, దో, అన్లెస్, అంటిల్, వెన్, వేర్, వైల్, ఇట్లా మనకి డిఫరెంట్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఉంటాయి. తర్వాత వాటి మీనింగ్స్ ఒకటి తెలుసుకుందాం. ఆఫ్టర్ అంటే తర్వాత, ఆల్దో అంటే అయితే, యాజ్ అంటే ఎలా, అలా ఎలా అనవచ్చు, బికాస్ ఎందుకంటే, బిఫోర్ ముందు, ఇఫ్ అయితే, సిన్స్ నుండి, దో అయినా, అన్లెస్ కాకపోతే, అంటిల్ వరకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, వైల్ అయితే, ఇట్లా మనం డిఫరెంట్ ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ యూస్ చేసి మనం 2 సెంటెన్సెస్ని ఆర్ 2 ఇండిపెండెంట్ క్లాస్ని మనం కలుపుతాం అనమాట. ఇక్కడ మనం కాల్ మీ, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. జస్ట్ యూ అరైవ్, ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. దీని మధ్యన కలిపేది మనం ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్ యూస్ చేసి కలుపుతాం. కాల్ మీ వెన్ యూ అరైవ్, ఈ వెన్ అనేది మనకి ఒక సబార్డినేటింగ్ కంజంక్షన్. కాల్ మీ వెన్ యూ అరైవ్. ఇంకోటి వి వెంట్ హోమ్ ద మూవీ ఎండెడ్, ఇక్కడ మధ్యలో మనం కలిపేది ఆఫ్టర్. వి వెంట్ హోమ్, మేము ఇంటికి వెళ్ళాము. ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్, సినిమా అయిపోయిన తర్వాత. అర్థమైందా? వి వెంట్ హోమ్ ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్. ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ యూ గో అవుట్, ఇక్కడ ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ యూ గో అవుట్, నీ హోంవర్క్ చేసి తర్వాత బయటికి వెళ్ళు అని చెప్పడానికి మనం ఫినిష్ యువర్ వర్క్ బిఫోర్ యూ గో అవుట్. నువ్వు బయటికి వెళ్ళే ముందు నీ హోంవర్క్ను పూర్తి చేసేయి. నువ్వు బయటికి వెళ్ళాలంటే ముందు హోంవర్క్ పూర్తి చేయని అర్థం. స్టే హియర్ అంటిల్ ఐ రిటర్న్. స్టే హియర్ అంటిల్, ఇక్కడ మనం అంటిల్ చెప్పుకున్నాం కదా, వరకు. అంటిల్ అంటే వరకు అని. స్టే హియర్ అంటిల్ ఐ రిటర్న్, నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు అని చెప్పడానికి స్టే హియర్ అంటిల్ ఐ రిటర్న్. ఐ హ్యావెంట్ సీన్ హర్ సిన్స్ షీ లెఫ్ట్ ఫర్ కాలేజ్, నేను ఆమెను ఇప్పుడు దాకా చూడలేదు కాలేజ్కి వెళ్ళే ముందు దాకా. సిన్స్ అని ఉంది. సిన్స్ అంటే నుండి, ఆమె షీ లెఫ్ట్ ఫర్ కాలేజ్, నేను అప్పుడు నుంచి చూడలేదు అని అర్థం. షీ వాజ్ లేట్ బికాస్ షీ మిస్డ్ ద బస్, ఆమె లేట్ అయింది ఎందుకంటే షీ వాజ్, ఆమె బస్ మిస్ అయింది ఎందుకంటే షీ వాజ్ లేట్. బికాజ్ ఎందుకంటే, బికాజ్ ఎందుకంటే. షీ వాజ్ లేట్, ఆమె లేట్ అయింది ఎందుకంటే షీ మిస్డ్ ద బస్, ఆమె బస్ మిస్ అయింది కాబట్టి. ఇందాక మనం సింపుల్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. కాంపౌండ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. సింపుల్ సెంటెన్స్కి ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్కి 2 ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి. అదే కాంప్లెక్స్ సెంటెన్స్కి 1 ఇండిపెండెంట్ క్లాస్ ఉంది, 1 డిపెండెంట్ క్లాస్ ఉంటుంది. అర్థమైందా? ఏ కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ 1 ఇండిపెండెంట్ క్లాస్ అండ్ 1 or more డిపెండెంట్ క్లాసెస్. ఫస్ట్ సింపుల్ సెంటెన్స్కి ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్కి 2 or more ఇండిపెండెంట్ క్లాస్ ఉంటాయి. ఇండిపెండెంట్ క్లాసుల్ని మనం కాంబైన్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసాం. ఒకటి సెమీకోలన్ కంజంక్షన్, ఇంకోటి రిలేటివ్ ప్రొనౌన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ 3 మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది కాంపౌండ్ సెంటెన్స్కి. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్కి వచ్చేసరికి కాంప్లెక్స్ సెంటెన్స్ కంటైన్స్ 1 ఇండిపెండెంట్ క్లాస్ అండ్ 1 or more డిపెండెంట్ క్లాస్. ఈ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటుంది, ఒకటి కంటే ఎక్కువగా డిపెండెంట్ క్లాసెస్ ఉంటాయి.
ఒక ఇండిపెండెంట్ క్లాసు, అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాసెస్. ఇట్లా ఉన్న సెంటెన్స్‌ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక కాంప్లెక్స్ వాక్యం ఒక ఇండిపెండెంట్ క్లాస్ మరియు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ డిపెండెంట్ క్లాస్‌ను కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఐ వాస్ లేట్ ఫర్ స్కూల్ బికాజ్ ఐ ఓవర్‌స్లెప్ట్. నేను పాఠశాలకు ఆలస్యంగా చేరాను ఎందుకంటే నేను మరింత నిద్రపోయాను. ఇక్కడ బికాజ్ ఐ ఓవర్‌స్లెప్ట్ అనేది మనకి డిపెండెంట్ క్లాస్‌గా తీసుకోవచ్చు. ఇక్కడ ఐ వాస్ లేట్ ఫర్ స్కూల్ అనేది ఇండిపెండెంట్ క్లాస్‌గా తీసుకోవచ్చు. ఈ బికాస్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇదొక సబార్డినేటివ్ కంజంక్షన్‌గా తీసుకోవచ్చు. ఒక ఇండిపెండెంట్ క్లాసు, ఒక డిపెండెంట్ క్లాస్‌ని మనం యాడ్ చేస్తున్నాం. ఇలా 1 లేదా 2 డిపెండెంట్ క్లాసులుంటే, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. బికాజ్ ఐ ఓవర్‌స్లెప్ట్ ఐ వాస్ లేట్ ఫర్ స్కూల్ ఇలా కూడా రాయొచ్చు మనం. నేను మరింత నిద్రపోయాను కాబట్టి నేను పాఠశాలకు ఆలస్యంగా చేరాను. పంక్చుయేషన్ ఓన్లీ పుట్ ఏ కామా ఈజ్ ద పంక్చుయేషన్ ఏందంటే ఇక్కడ మనం మామూలుగా రాసేసాం ఒక లైన్‌లో జస్ట్ ఐ వాస్ లేట్ ఫర్ స్కూల్ బికాజ్ ఐ ఓవర్‌స్లెప్ట్ అని. ఎప్పుడైతే మనం డిపెండెంట్ క్లాస్‌ని ముందుకు తీసుకొస్తున్నామో అప్పుడు ఆ డిపెండెంట్ క్లాస్ ఎండ్ అయ్యేటప్పుడు మనం కామా యూజ్ చేయాలి. ఓన్లీ పుట్ ఏ కామా విత్ ద డిపెండెంట్ క్లాస్ ఈజ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్. మనం ఈ కామాని ఎందుకు యూజ్ చేసామనేది నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎప్పుడైతే మనం డిపెండెంట్ క్లాస్‌ని ముందుగా తీసుకొస్తామో ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్‌లోకి, అప్పుడు ఆ డిపెండెంట్ క్లాస్ ఎండ్ అయ్యే ముందు మనం కామా పెట్టాలి. ఇది రూల్ అన్నమాట. ఇంకోటి కాంపౌండ్ సెంటెన్స్. అదే మనం చెప్పుకున్నాం కదా! దీన్ని కూడా మనం ఎలా కంబైన్ చేస్తాం అనేది దీనికొక చిన్న ఎగ్జాంపుల్ ఇది. ఏ కాంపౌండ్ సెంటెన్స్ కామా ఆర్ కంజంక్షన్ సెమీకోలన్, కామా, కంజంక్షన్ ఆర్ సెమీకోలన్ ఇలా ఈ మూడిటితో మనం ఉపయోగిస్తాము. ఏ కాంపౌండ్ సెంటెన్స్ హ్యావ్ ఏ డిపెండెంట్ క్లాస్ ఆర్ వన్ ఆర్ మోర్స్ ఫ్రమ్ అవర్ లిస్ట్. ఎనీథింగ్ ఎల్స్ ఈజ్ సింపుల్. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్‌గా నేను తీసుకున్నాను. ఐ లైక్ ఇంగ్లీష్, కామా అండ్ ఐ హేట్ మ్యాథ్స్. ఇట్లా మనం చెప్పేటప్పుడు ఒక కామానన్నా ఉపయోగించొచ్చు. 2 ఇండిపెండెంట్ క్లాస్‌ని ఒక డిపెండెంట్ క్లాస్‌ని కలిపేటప్పుడు. అండ్ ఐ లైక్ ఇంగ్లీష్ బికాస్ ఇట్ ఈజ్ ఆసమ్. ఇక్కడ ఒక కంజంక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఐ లైక్ ఇంగ్లీష్ అండ్ ఐ హేట్ మ్యాథ్స్. ఇట్స్ ఏ సింపుల్. ఒక సింపుల్‌గా కూడా మనం చెప్పొచ్చు. ఐ లైక్ ఇంగ్లీష్ అండ్ హేట్ మ్యాథ్స్. ఇట్స్ ఏ సింపుల్ థింగ్. ఐ లైక్ ఇంగ్లీష్, కామా అండ్ ఐ హేట్ మ్యాథ్స్ ఇలా కూడా చెప్పొచ్చు మనం సెంటెన్స్‌లో కామాను ఉపయోగించి. ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. అంతే. మనకి ఇప్పుడు దాకా సింపుల్ సెంటెన్స్ అంటే అర్థమైంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే అర్థమైంది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే అర్థమైంది. సింపుల్ సెంటెన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ ఒకటే ఉంటుంది. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ ఉంటుంది. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే 1 ఇండిపెండెంట్ క్లాస్ అండ్ 1 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్. ఇప్పుడు మనం కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే తెలుసుకుందాం. ఇది కూడా ఈజీయే. కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ అండ్ 1 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్. ఇక్కడ అర్థమైందా? ఏ కాంపౌండ్ కాంప్లెక్స్. ఫస్ట్ సింపుల్, దాని తర్వాత కాంపౌండ్, దాని తర్వాత కాంప్లెక్స్, దాని తర్వాత కాంపౌండ్ కాంప్లెక్స్. ఇట్లా మనకి 4 టైప్స్ ఉంటాయి సెంటెన్స్‌లో. ఇప్పుడు మనం కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే క్లియర్‌గా ఈ స్లైడ్‌లో తెలుసుకుందాం. ఈ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ contains a compound complex sentence contains 2 or more independent clauses and 1 or more dependent clauses. ఒక కాంపౌండ్ కాంప్లెక్స్ వాక్యంలో 2 లేదా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసులు మరియు 1 లేదా ఎక్కువ డిపెండెంట్ క్లాసులు కలిగి ఉంటుంది. ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్ we went to dinner and we talked about the film for hours. సినిమా ముగిసిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాము మరియు సినిమా గురించి మేము గంటల తరబడి మాట్లాడాము. ఈ సెంటెన్స్ మనం గమనించినట్టయితే ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్, ఆఫ్టర్ అని నేను ఇందాకే చెప్పాను. ఈ ఆఫ్టర్ అనేది వచ్చిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదొక డిపెండెంట్ క్లాస్ అని. ఆఫ్టర్ ఎందుకంటే మనం ఇక్కడ కామా యూజ్ చేసాము. ఎందుకు ఇక్కడ కామా యూజ్ చేసామంటే ఫస్ట్ మనం డిపెండెంట్ క్లాస్ రాసాం కాబట్టి ఇక్కడ కామా యూజ్ చేసాం. వి వెంట్ టు డిన్నర్ ఇదొక ఇండిపెండెంట్ క్లాస్. ఎందుకంటే ఇది కంప్లీట్ వాక్యంగా ఉంది. మేము డిన్నర్కి వెళ్ళాము అని. మళ్ళీ కామా రాసాం. అండ్
టాక్డ్ అబౌట్ ద ఫిలిం ఫర్ అవర్స్. అండ్ అనే ఒక కంజంక్షన్ యూజ్ చేసి ఇంకో వాక్యాన్ని కూడా యాడ్ చేసాం. వి టాక్డ్ అబౌట్ ద ఫిలిం ఫర్ అవర్స్. ఇదొక డిపెండెంట్ క్లాస్. ఇండిపెండెంట్ క్లాస్. ఇక్కడ ఇండిపెండెంట్ క్లాసు, డిపెండెంట్ క్లాసు అండ్ ఇండిపెండెంట్ క్లాస్. ఇక్కడ 2 ఇండిపెండెంట్ క్లాసులు ఇక్కడ మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. 2 ఇండిపెండెంట్ క్లాస్, ఒక డిపెండెంట్ క్లాస్ ఉంది. వీటిని కలపడానికి మనం డిఫరెంట్ యూజ్ చేసామనమాట. కంజంక్షన్స్, కామా, సబార్డినేటింగ్ కంజంక్షన్స్. ఇక్కడ ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్ వి వెంట్ టు డిన్నర్ అండ్ వి టాక్డ్ అబౌట్ ద ఫిలిం ఫర్ అవర్స్. ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్. ఎందుకంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇండిపెండెంట్ క్లాసులు యూజ్ చేసాం. అండ్ 1 లేదా ఎక్కువ డిపెండెంట్ క్లాసులు యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఫాలోస్ ద పంక్చుయేషన్ రూల్స్ ఆఫ్ కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే ఇందాక మన కాంపౌండ్ సెంటెన్స్‌కి, కాంప్లెక్స్ సెంటెన్స్‌కి ఆ పంక్చుయేషన్స్ ఎలా ఉంటాయో దీనికి కూడా అలాగే ఉంటాయి. ఫర్ ద కాంపౌండ్ పార్ట్స్ దీనికి 2 పార్ట్స్ కదా! మనకి కాంప్లెక్స్ పార్ట్ ఉంది, కాంపౌండ్ పార్ట్ ఉంది. అందుకే దీన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నాం. ఫర్ కాంపౌండ్ పార్ట్స్ అంటే ఒక ఇండిపెండెంట్ క్లాసులకి, కాంపౌండ్ పార్ట్స్ అంటే మనం ఓన్లీ ఇండిపెండెంట్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం. కంజంక్షన్స్ ఏమేమి యూజ్ చేస్తామంటే అండ్, బట్, ఆర్, నార్, ఫార్, సో, ఎట్ ఇట్లాంటి కంజంక్షన్‌ని యూజ్ చేస్తాం అనమాట. ఓన్లీ కాంపౌండ్ పార్ట్‌కి. అదే కాంప్లెక్స్ పార్ట్‌కి వచ్చేసి యూజ్ ఏ కామా టు సెపరేట్ ఏ డిపెండెంట్ క్లాస్. ఇక్కడ మనం కామా యూజ్ చేసాం కదా! ఇది ఒక డిపెండెంట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్‌ని మనం చూపియడానికి ఇక్కడ కామా యూజ్ చేస్తున్నాం. ఫ్రమ్ ఏ ఇండిపెండెంట్ క్లాస్, ఎస్పెషల్లీ ఇఫ్ ద డిపెండెంట్ క్లాస్ కమ్స్ ఫ్రమ్ ద ఇండిపెండెంట్ క్లాస్ బిఫోర్ ద ఇండిపెండెంట్ క్లాస్. ఈ డిపెండెంట్ క్లాస్ అనేది ముందుగా ఇండిపెండెంట్ క్లాస్‌కి ఉంటే మనం ఈ కామాని యూజ్ చేస్తాం. అదే సెంటెన్స్ ఫస్ట్ స్టార్టింగ్ అయినా మనం ఈ కామాని యూజ్ చేస్తాం. ద డిపెండెంట్ క్లాస్ కమ్స్ ఆఫ్టర్ ద ఇండిపెండెంట్ క్లాస్, ఏ కామా యూజువల్లీ నాట్ నీడెడ్. అదే ఒక వి వెంట్ టు డిన్నర్ ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్ అలా ఉంటే మనం అసలు కామా రాయవలేదు. అదే ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్ వి వెంట్ టు డిన్నర్ అని రాసినప్పుడు మాత్రం ఈ కామా అనేది ఉండాలి తప్పనిసరిగా. అది పంక్చుయేషన్ రూల్స్ అన్నమాట. నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్‌లో మనం క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అసలు సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? ఈ సింపుల్ సెంటెన్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ ఇండిపెండెంట్ క్లాస్. ఆ ఇండిపెండెంట్ క్లాస్ యొక్క 3 ఎగ్జాంపుల్స్. హి ఈట్స్ ఎన్ యాపిల్. అతను ఒక యాపిల్ తింటున్నాడు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పునే ఉదయించును. ఈ యొక్క కంప్లీట్ సెంటెన్సెస్ అనమాట. దే ప్లే ఫుట్బాల్. వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇట్లా ఒక ఆలోచనని క్లియర్‌గా వ్యక్తపరిచే ఒక సెంటెన్స్‌ని మనం సింపుల్ సెంటెన్స్ అంటాం. దీనికి సింపుల్ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. అర్థమైంది కదా! ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే మనం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవచ్చు. సింపుల్ సెంటెన్స్ అంటే ఇండిపెండెంట్ క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఐ వాంట్ టు గో ఫర్ ఎ వాక్ బట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. నేను నడవడానికి వెళ్ళాలనుకుంటున్నాను కానీ వర్షం పడింది. ఇక్కడ వర్షం పడుతుంది అనేది ఒక కంప్లీట్ సెంటెన్స్. నేను వాక్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్. వీటిని రెండిటిని కలపడానికి 2 ఇండిపెండెంట్ క్లాసెస్‌ని మనం కలపడానికి ఇక్కడ బట్ అనే ఒక కంజంక్టివ్‌ని యూజ్ చేస్తున్నాం. ఐ వాంట్ టు గో ఫర్ ఎ వాక్ బట్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. షీ మేడ్ డిన్నర్ అండ్ హీ సెట్ ద టేబుల్. ఆమె భోజనం తయారు చేసింది మరియు అతను టేబుల్ సిద్ధం చేశాడు. ఇక్కడ 2 వాక్యాలను మనం కలుపుతున్నాం. అండ్ అనే ఒక కంజంక్టివ్ వర్డ్ యూజ్ చేసి. షీ మేడ్ డిన్నర్ అండ్ హీ సెట్ ద టేబుల్. ఇంకోటి దే వర్ టైర్డ్ అండ్ దే వెంట్ టు బెడ్ ఎర్లీ. దే వర్ టైర్డ్ సో దే వెంట్ టు బెడ్ ఎర్లీ. వారు అలసిపోయారు కాబట్టి వారు త్వరగా నిద్రపోయారు. కాబట్టి సో దే వర్ టైర్డ్ సో దే వెంట్ టు బెడ్ ఎర్లీ. ఇక్కడ ఈ కాబట్టి సో అనేది మన కంజంక్టివ్ వెర్బ్‌గా తీసుకోవాలి. కంజంక్షన్. మనం ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ చూసాం. కాంపౌండ్ సెంటెన్స్ చూసాం. ఇప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ 3.
ఫస్ట్ అతను ఆలోచించిన ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆల్దో హీ థాట్ అబౌట్ ఇట్ హీ డిడ్ నాట్ చేంజ్ హిస్ డెసిషన్. ఇది ఒక ఇక్కడ మనకి కామా వచ్చింది కాబట్టి ఆల్దో ఉంది కాబట్టి ఇది ఒక డిపెండెంట్ క్లాస్. మనకి కాంప్లెక్స్ సెంటెన్స్లోనే డిపెండెంట్ క్లాస్ అనేది స్టార్ట్ అవుద్ది. ఒక డిపెండెంట్ క్లాస్ వచ్చి ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఈవెన్ దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్, ఈవెన్ దో గుర్తుపెట్టుకోండి, ఈవెన్ దో అనేది మనకి ఒక డిపెండెంట్ క్లాస్. ఈవెన్ దో షీ స్టడీడ్ హార్డ్ ఫర్ ద ఎగ్జామ్ షీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్. పరీక్షకు బాగా చదివినా ఆమెకి మంచి మార్కులు పొందలేదు. ఇంకోటి వెన్ షీ వర్క్డ్ డెలిజెంట్లీ హర్ శాలరీ ఇంక్రీజ్డ్ యాజ్ వెల్. ఆమె శ్రద్ధగా పనిచేసినప్పుడు జీతం కూడా పెరిగింది అని చెప్పడానికి వెన్ షీ వర్క్డ్ డెలిజెంట్లీ ఇది కూడా మనకి డిపెండెంట్ క్లాస్ కాబట్టి ఆమె శ్రద్ధగా పనిచేసినప్పుడు హర్ శాలరీ ఇంక్రీజ్డ్ యాజ్ వెల్. హర్ శాలరీ ఇంక్రీజ్డ్ యాజ్ వెల్. జీతం కూడా పెరిగింది. ఇది ఒక కాంప్లెక్స్ సెంటెన్స్. ఇప్పుడు మనం 3 కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఇక్కడ 1 ఆర్ మోర్ ఇండిపెండెంట్ క్లాసెస్ అండ్ 1 ఆర్ మోర్ డిపెండెంట్ క్లాసెస్ ఉండే వాటిని మనం కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఆల్దో ఇట్ వాస్ క్లౌడీ షీ వెంట్ అవుట్ సైడ్ అండ్ హీ స్టేడ్ ఎట్ హోమ్. మేఘాలు కప్పి ఉన్న ఆమె బయటికి వెళ్ళింది మరియు అతడు ఇంట్లోనే ఉన్నాడు. ఆల్దో ఇట్ వాస్ క్లౌడీ షీ వెంట్ అవుట్ సైడ్ అండ్ హీ స్టేడ్ ఎట్ హోమ్. ఇంకోటి ఆల్దో హీ స్టడీడ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్ హీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ సో హీ డిసైడ్ టు వర్క్ హార్డర్. పరీక్షకు బాగా చదివినప్పటికీ ఇక్కడ మనం 3 వాక్యాలు యూజ్ చేస్తాం. బాగా గమనించండి. పరీక్షకు బాగా చదివినప్పటికీ ఆల్దో హీ స్టడీడ్ వెల్ ఫర్ ద ఎగ్జామ్ అంటే ఇది ఒక డిపెండెంట్ క్లాస్. చదివినప్పటికీ అంటే నెక్స్ట్ మనం ఇది ఒక కంప్లీట్ సెంటెన్స్గా క్రియేట్ కాలేదు కాబట్టి ఇది ఒక డిపెండెంట్ క్లాస్. అతనికి మంచి మార్కులు రాలేదు. ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. హీ డిడ్ నాట్ గెట్ గుడ్ మార్క్స్ ఇది ఒక ఇండిపెండెంట్ క్లాస్. కాబట్టి అతడు మరింత కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒక డిపెండెంట్ క్లాస్. సో హీ డిసైడెడ్ టు వర్క్ హార్డర్. ఇక్కడ 2 డిపెండెంట్ క్లాస్ని ఒక ఇండిపెండెంట్ క్లాస్తో కలుపుతున్నాం. అందుకని ఇది ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అంటున్నాం. సినిమా ముగిసిన తర్వాత మేము డిన్నర్కి వెళ్ళాము మరియు సినిమా గురించి మేము గంటల తరబడి మాట్లాడాం. ఆఫ్టర్ ద మూవీ ఎండెడ్ వి వెంట్ టు డిన్నర్ అండ్ వి టాక్డ్ అబౌట్ ద ఫిలిమ్స్ ఫర్ అవర్స్. ఇంకా మనకి సెంటెన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయని చెప్పాను కదా. అసలు ఆ సెంటెన్స్ ఏమేవో ఇప్పుడు క్లియర్గా ఈ స్లైడ్లో మనం తెలుసుకుందాం. అప్పుడు మీకు కంప్లీట్గా ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయనేది మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. దానికోసమే ఇవి కూడా నేను ఈ స్లైడ్స్లో యాడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి డిక్లరేటివ్ సెంటెన్స్. 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్లో అక్కడ వరకు మనం నేచర్, ఇండిపెండెంట్ క్లాసు, డిపెండెంట్ క్లాసు వాటి బట్టి మనం సెంటెన్స్ గురించి చెప్పాం. ఇప్పుడు ఈ సెంటెన్స్ వేరు అనమాట. ఇది డిఫరెంట్, దీని నేచర్ వేరు. అసలు వీటిని ఏ విధంగా సెంటెన్స్ అంటాము అనేది, ఎందుకు 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అని పెట్టాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుద్ది. డిక్లరేటివ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ మేక్ ఏ స్టేట్మెంట్ అండ్ ఎండ్స్ విత్ ఏ పీరియడ్ ఆర్ అండ్ ట్రూ స్టేట్మెంట్స్. డిక్లరేటివ్ స్టేట్మెంట్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ అనేది పూర్తిగా అది ట్రూ స్టేట్మెంట్ అయి ఉండాలి. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇట్లాంటి వాటిని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం అనమాట. అండ్ ఒక టైం పీరియడ్ గురించి చెప్పేది. అంటే అవర్ స్కూల్ ఎండ్స్ ఎట్ సమ్ పీరియడ్, ఏదో టైం మనం చెప్తాం కదా, 4 PM అని. అట్లాంటి వాటిని ఏదైనా ఒక సెంటెన్స్ ఎండ్స్ విత్ పీరియడ్ ఆ సెంటెన్స్ని అండ్ ఎవ్రీ డే టెంపుల్ ఓపెన్స్ ఎట్ 9 AM ఇట్లా మనం ఒక పీరియడ్ గురించి చెప్పేదాన్ని. అండ్ ట్రూ స్టేట్మెంట్స్, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, స్కై ఈజ్ బ్లూ. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పాం కదా, స్కై ఈజ్ బ్లూ అని, ఆకాశం నీలంగా ఉంటుందని. ఇట్లా ట్రూ స్టేట్మెంట్స్ని ఒక సెంటెన్స్ ఎండ్ పీరియడ్ అంటే ఎండ్స్ విత్ ఏ పీరియడ్ అలా ఉండే స్టేట్మెంట్స్ని కూడా మనం డిక్లరేటివ్ సెంటెన్స్ అంటాం.
ఇంకోటి ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇది ఏందంటే క్వెషన్ లాగా ఉంటదనమాట. వాట్ టైమ్ ఈజ్ ఇట్? సమయం ఎంత? ఇట్లాంటి క్వెషన్, ఇది ఒక క్వెషన్. కానీ ఇది ఒక సెంటెన్స్. ఇట్లాంటి సెంటెన్సెస్‌ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటామనమాట. An interrogative sentence asks a question and ends with a question mark. Declarative sentence అంటే ఏం చెప్పాం? Ends with a period and true statements. Interrogative sentence వచ్చేసి ends with a question mark and asking a question like what time is it? When is the last day you come to office? Like that. We can, whenever we ask a question in a sentence, it is a interrogative sentence. It is a interrogative sentence. Next one, imperative sentence. Imperative sentence gives a command or request and ends with a period or exclamation mark. Please close the door. That is, we are commanding someone to do something for us. దాన్ని మనం ఒకరికి కమాండ్ అంటే, మనం ఎవరికైనా ఒక రిక్వెస్ట్, కమాండ్ ఆర్ రిక్వెస్ట్ అన్నారు. మనం ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాం, ఏదైనా ఇది చేయండి, అది చేయండి, ప్లీజ్ డూ దాట్, ప్లీజ్ డూ దిస్. అలా ఉన్న వాటిని ఒక కమాండింగ్ ఆర్ రిక్వెస్ట్ చేసే వాటిని మనం ఇంపర్వేటివ్ సెంటెన్స్ అంటాం అనమాట. ప్లీజ్ క్లోజ్ ద డోర్. అర్థమైంది కదా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటంటే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్ అనమాట. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఇట్లా మనం ఒక ఎక్స్క్లమేషన్, ఆశ్చర్యార్థకం అంటాం అనమాట. ఒక అట్లాంటి ఎక్స్ప్రెషన్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ వస్తుంది అనమాట. మనం సెంటెన్స్ రాసేటప్పుడు, ఆ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు మనకి అర్థమవుద్ది. మనకుండే ఎక్స్ప్రెషన్ బట్టి వావ్, కామా, వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ. ఇట్లా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ని మనం ఏదైనా ఆశ్చర్యంగా ఒక ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక సెంటెన్స్ని, ఆ ఎక్స్ప్రెస్ చేసే సెంటెన్స్ని, దాని పేరే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటాం. ఇంపరవేటివ్ సెంటెన్స్ అంటే ఎవరినైనా రిక్వెస్ట్ చేయడం కానీ, కమాండ్ చేయడం కానీ, ప్లీజ్ డూ దాట్, మే ఐ కమ్ ఇన్, లైక్ దట్. ఇట్లా మనం ఏమైనా ఒక రిక్వెస్ట్ కానీ, కమాండ్ కానీ చేసే సెంటెన్సెస్ని మనం ఇంపరవేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే, ఏ సెంటెన్స్ అయితే క్వశ్చన్స్ లాగా అడగడం, అది లాస్ట్లో క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుద్ది అనమాట. వాట్ టైమ్ ఈజ్ ఇట్? లైక్ ఇలా ఉండే సెంటెన్స్ని మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటాం. డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఎండ్స్ విత్ ఎ పీరియడ్, అంటే ఎండ్స్ విత్ ఎ పీరియడ్ అండ్ ట్రూ స్టేట్మెంట్. ఇది డిక్లరేటివ్ సెంటెన్స్లో 3 టైప్స్ కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఒక క్విజ్ కండక్ట్ చేస్తున్నాను. మీరు ఈ క్విజ్లో ఎవరైనా పాల్గొనవచ్చు. మీకు ఇప్పుడు దాకా నేర్చుకున్న వాటిలో ఉంటుంది ఈ క్విజ్. ఈ క్విజ్ ఏం లేదండి, ఈజీ అండ్ సింపుల్. నవ్ ఇట్స్ యువర్ టర్న్. యూ కెన్ ఐడెంటిఫై దీస్ సెంటెన్స్ టైప్స్. అసలు నేను కొన్ని టైప్స్ ఆఫ్ చాలా ఒక 4 to 5 సెంటెన్సెస్ ఇస్తాను. ఈ సెంటెన్స్ని మీరు ఏ టైప్ అనేది మీరే గుర్తించాలి. వాటిలో ఫస్ట్ వచ్చేసి, ఐ వెంట్ టు ద స్టోర్ బట్ ఇట్ వాస్ క్లోజ్డ్. ఇది ఏం సెంటెన్స్? సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా? I went to store, it was closed. She smiled because she was happy. We danced all night. So leave your answers in the comments. Thank you for watching this video. Please subscribe to our channel for more videos. Jai Hind. Thank you.